సప్త శనివారం వ్రతం అంటే ఏకాదశి శనివారం వచ్చిందనుకోండి, చాలా మంచిది అసలు. మీరు ఆ రోజు కోసం చూడండి, క్యాలెండర్ని చూసి వస్తుందంటే ఆ రోజు మొదలు పెట్టుకోండి, చాలా మంచిది. అష్టమి శనివారం కూడా చాలా మంచిది. ఈ రోజున మనం పూజా మందిరం మొదటి వారం కదా, పూజా మందిరం మొత్తం శుభ్రం చేసుకొని ప్రత్యేకంగా పూజ కదా వెంకటేశ్వర స్వామికి, స్వామివారి ఫోటోని శుభ్రం చేసి గంధ కుంకుమలు పెట్టి స్వామివారికి ప్రీతికరమైన తులసి మాలని ధరింపజేయండి స్వామివారికి. అలాగే స్వామివారికి ఈ రోజున పాయసాన్నం ప్రత్యేకంగా, అలాగే నల్ల నువ్వులతో చేసిన నువ్వుల ముద్దలు. ఈ కొంతమంది ఒక రకంగా చేస్తారు, కొంతమంది ఇంకో రకంగా చేస్తారు. కొంతమంది కలశ స్థాపన చేస్తారు ప్రతి వారం కూడా. కొంతమంది అవేమీ లేకుండా స్వామివారికి బియ్యపిండితో ప్రమిదల్ని తయారు చేసి, చలివిడితో ప్రమిదలు, నామాలు 3 నామాలని పెట్టి 7 దీపాలని పెట్టి స్వామివారికి ఈ ప్రసాదాలు చలివిడి, నువ్వుల పిండి, పెసరపప్పు, అది వడపప్పు, పానకం, పాయసాన్నం స్వామివారికి నివేదించి సప్త శనివారాల వ్రత కథని చదువుకొని, అంటే షోడశోపచార పూజ చేసి ఈ వ్రత కథని చదువుకోవటం, ఎవరో ఒకళ్ళని ఈరోజు ముత్తైదుని ఆహ్వానించి వాళ్ళకి తాంబూలాలు ఇవ్వటం. ఇంకొకటి, ఇక్కడ అందరికంటే కూడా వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన భక్తులు ఎవరైనా ఉంటే, విష్ణు భక్తులు, వాళ్ళని పిలిచి ఈరోజు చక్కగా మీరు చేసిన పదార్థాలన్నీ వాళ్ళకి నివేదించి, వాళ్ళు భోంచేశాక వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపియండి, చాలా మంచి జరుగుతుంది.